బాబు, ఈ అడ్రస్ ఎక్కడుందో కొంచెం చెప్తావా? ఈ స్ట్రైట్ కి వెళ్ళి రైట్ కి తిరగండి. తెలుగు సార్ మీరా? ఆ, నన్ను గుర్తుపట్టలేదా సార్? నేను సార్ ఆసిఫ్ని మీ స్కూల్లోనే చదువుకున్నాను సార్. ఆ, అదే సార్, చిన్నప్పుడు చదువుకోకపోతే అడుక్కు తింటావరా అని తిట్టేవాళ్ళు కదా సార్. గుర్తొచ్చావు బాబు. బాగున్నావా? బాగున్నాను సార్. ఏం చేస్తున్నావు ఇప్పుడు? ప్రెసెంట్ బీటెక్ అయిపోయింది సార్. మంచి జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నా. చాలా సంతోషం బాబు. కానీ చిన్నప్పుడే బాగుండేది సార్. ఏ బరువు బాధ్యతలు ఉండేవి కావు. చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం. మీకు గుర్తుందా సార్, చిన్నప్పుడు నేను హోంవర్క్ చేయకపోతే మీరు నన్ను కొట్టేవాళ్ళు. ఏరా, ఇవాళ కూడా హోంవర్క్ చేయలేదా? చేపట్టు. గుర్తొచ్చింది. మళ్ళీ ఒకసారి సరదాగా నన్ను కొట్టండి సార్. అయ్యో వద్దులే బాబు. ప్లీజ్ సార్. చిన్నప్పుడు అంటే హోంవర్క్ చేయలేదని కొట్టేవాడిని. ఇప్పుడు నిన్ను కొట్టడానికి కారణం ఏముంది చెప్పు? ఇప్పుడు జాబ్ లేదు కదా సార్, అందుకని కొట్టండి. ఏం లేదు సార్, చిన్ననాటి ఆ తీపి జ్ఞాపకాల్ని మళ్ళీ గుర్తు చేసుకోవడం కోసం అంతే. సర్లే, చేపట్టు. జాబ్ లేకుండా రోడ్ల మీద తిరుగుతావా? కడుపు అన్నం తిన్నావా? గిట్టుకుంటావు. ఆగరా. ఎక్కడికి పోతావు? పడక్క నీ అంతు చూస్తా. రక్తం తాగుతా. ఎక్కడున్నారా నా పడక? ఇవాళ నీ అంతు చూస్తా. అయ్యా అన్నం తిని 10 రోజులు అవుతుందయ్యా. 1 రూపాయి ఉంటే ధర్మం చేయ్యా. డబ్బులు లేవేం లేదు. అమ్మయ్యా, గుర్తుపట్టలేదు. చెప్పాగారా, చదువుకోపోతే అడుక్కు తింటామని. ఆ!